వాళ్ళు ముఖ్యమంత్రులు మంత్రులు పెద్ద పెద్ద పదవులలో అక్కడ కూర్చున్నారు. కానీ ఆ కుటుంబాలు ఎక్కడ వాళ్ళు సంతోషంగానే ఉన్న ఆలిస్తాన్ బంగ్లాలలో పెద్ద పెద్ద మేడలు కోటలు వందల కోట్ల రూపాయలు సంపాదించారు. 3 లక్షల బడ్జెట్ ఉన్నటువంటి తెలంగాణలో కనీసం ఒక 1200 మంది కుటుంబాలను కూడా ఆదుకోలేటువంటి దుస్థితిలో ఉన్నామంటే సిగ్గుచేటు అనుకోవాలి మనం. వీళ్ళెవరికి చదివించలే, ఏ కుటుంబాలకు వాళ్ళు చదివించలే. ఆ పైసలు ఏదో కొంతమందికి ఇచ్చారు, ఓ నౌకరు ఇచ్చింది వదిలేసారు. ఇలా నౌకరు రానోళ్ళు ఆ కుటుంబాలను ఈ సందర్భంగా ఈ దక్షిణ దారిలో సందర్భంగా ఇప్పుడు మనం మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. చాలా తక్కువ మంది మాట్లాడుతారు, ఎవరు మాట్లాడతలేరు. ఇది ఇలా అందుకే 2వ తారీఖు లోపల పోలీసు వాళ్ళు ఎంతసేపు గవర్నమెంట్ తలుచుకుంటే గవర్నమెంట్ కావాలంటే ఎంతసేపు ఇప్పుడు ఈ నిమిషం అనుకుంటే పొద్దున వరకు మొత్తం డేటా వస్తుంది, కంప్లీట్ అందరికి డేటా వస్తుంది. నేను మాట్లాడుకుంటా మనం చెప్పిన మన సార్ ఇంతకుముందు ఇక్కడ ఉండే ఉదయరామ్ సార్ కూడా చెప్పిన చాలా మంది బయట చర్చ ఉన్నది. నేను రాజకీయం గురించి గారు ఉన్న వాస్తవం చెప్తున్నానా. సార్ గురించి చెప్పిన ముఖ్యమంత్రి చాలా దగ్గర తిరుగుతుందిగా మీరు ఎమ్మెల్సీ అంటున్నా. మొట్టమొదటి అమరుల కుటుంబాల కంప్లీట్ గా న్యాయం జరిగే వరకు నువ్వే పదవి తీసుకోవద్దు బిడ్డ, లేకపోతే నేను అడుగుతామని చెప్పిన అడగాలా. మరి ఆయన సోయలేదు, ఆయన ఉద్యమాలకు నూడలేదా కాదా ఇప్పుడున్న ముఖ్యమంత్రి. మరి సోయిన అయితే మాట్లాడాలి కదా మరి కూర్చున్నప్పుడు ఏమైతుందని. కళాకారులకు 250 గదాలు అన్నది ఇంతకుముందు మా స్వర్ణ మాట్లాడుకుంటూ చెప్పింది. కాళ్ళు నిజంగా చాలా మంది వీళ్ళ బతుకులు ఎంత ఘోరం ఉన్నాయంటే ఏదో బిచ్చవేసడం 25,000 రూపాయలు తీసారు పక్క పడేస్తారు. వాళ్ళకి పర్మనెంట్ నౌకర్ లేదు, పాడలేదు. పర్మనెంట్ నౌకర్ ఇవ్వాలా లేదా వాళ్ళని మార్చుకుంటలేరా. వీళ్ళకు పర్మనెంట్ నౌకర్ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఏ